వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అధికార లాంఛనాలతో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో అల్లూరి స్మారక పార్క్ వద్ద మన్యం వీరుడుకు నివాళి అర్పించిన స్పీకర్ అయ్యన్న. నక్కపల్లి మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి. ఎంపీడీఓ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విప్లవ వీరుడు అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసిన అనిత. రైతుల భూ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేసిన సత్యానందరావు. తుని మండలంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన బోడే రామచంద్ర యాదవ్. మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరు స్మారక పార్క్ వద్ద ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజన, ఆత్మకథ మరియు సాంస్కృతిక సమితి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముందుగా అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధుల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సభను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగిస్తూ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి జీవితం కేవలం ఒక మనిషి కథ కాదని, అది ధర్మం కోసం చేసిన మహా పోరాటమని, స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాన్నే పనంగా పెట్టిన త్యాగ గాథ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ వివి రమణ, ఎంవివి ప్రసాద్, జెడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కవి గవిరెడ్డి, వెంకటరమణ, గులకొండ మండలం టీడీపీ అధ్యక్షులు చిటికెల వేణుగోపాల్, అడిగర్ల నానిబాబు, గణపతిరాజు, సూర్య బంగారాజు, సాంస్కృతిక శాఖ అధికారులు మల్లికార్జునరావు, శ్రీనివాస్, ఇతర నాయకులు, విశేష సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. నడిపిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి కేంద్రంగా ఇది రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి అయ్యన్న పాత్ర గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మన స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఉన్నామంటే ఇటువంటి అల్లూరి సీతారామరాజు అంటే మహనీయులు ప్రాణత్యాగం వల్ల మనకి ఈరోజు స్వతంత్రం సాధించుకోవడంలో తొలిమెట్టుగా ఆ రోజు పోరాటం జరిగింది. ఒక గాంధీ వాదంతో మొదలుపెట్టి ఇక్కడ గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక గిరిజనులు వారి బోర్డు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరికి గిరిజనుల వ్యవసాయాలు కూడా తీసే దాని మీద కూడా ట్యాక్సులు వేసి వాళ్ళ ఇబ్బందులు పెట్టి వాళ్ళ కూలి ఇవ్వకుండా వాళ్ళ చేత పనులు చేయించుకునే రోజంతా ఎన్నో ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేస్తూ ఉంటే అది సహించలేక దేశం అంతా కూడా తిరిగి ఏం జరుగుతుందో ఈ దేశంలో అన్నది తెలుసుకొని ఒక మంచి సిద్ధాంతాన్ని తీసుకొని వీళ్ళతో గాంధేయవాదంతో వీరిని అరికట్టలేమనేటువంటి ఒక ఆలోచనతో ఆయన విధానం గాంధేయ విధానం అయినప్పటికీ ఆయన అస్త్రం పట్టుకోవాలి, వారు తుపాకీ పెడితే మనం కూడా తుపాకీ పెట్టాలి. ఆ రోజు భగత్ సింగ్ ఎట్టగో అటు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా ఉందో అదే బాటలో అతి చిన్న వయసులోనే ఉద్యమం బాట బట్టి బ్రిటిష్ గడగడలాడించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి లండన్ లో కూర్చున్నటువంటి బ్రిటిష్ దొరసానికి కూడా తెలియపరిచి ఇక్కడ ఈయన తట్టుకోలేకపోతున్నాం, అదనంగా సైన్యాలు కావాలి మాకని చెప్పి రోటర్ ఫోర్డ్ అనేటువంటి ఒక కలెక్టర్ గారిని ఇక్కడ ప్రత్యేకించి వేసి ఎడిషనల్ ఫోర్సెస్ అవి పెట్టి ఈయన ఏ విధంగా సరే మట్టు పెట్టాలి, లేదంటే మనకి చాలా ఇబ్బంది వస్తుంది, ఈ దేశాన్ని ఆక్రమించుకొని మన సొంత దేశంగా కలుపుకోవాలన్నటువంటి మన కార్యక్రమానికి అగాధం కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే ఒక్క వ్యక్తి మీద ఆ రకంగా చేయడం అన్నది ఎక్కడ కూడా చూడలేదు మన చరిత్రలో. అటువంటిది ఈ రోజున ఈ ప్రాంతానికి కాదు భారతదేశ యావత్ మందికి కూడా
ఒక చరిత్రాత్మకమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి తాలూకా జీవిత చరిత్ర మన పాఠ్యాంశాల్లో కూడా ఉండి తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవి పిల్లలు తెలుసుకోవాలి. నాకు గాని అయ్యన్న పాత్రుడు గాని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మాకు ఆదర్శం ఎవరంటే మొదట అల్లూరి సీతారామరాజు అని చెప్తా ఉంటాం. అందుకే స్పీకర్ గారు కూడా పోరాటాలు చేస్తూ ఉంటారు. ఆయన ఉద్రేకం ఎందుకంటే దానికి ఇన్స్పిరేషన్ వెనక అల్లూరి సీతారామరాజు గారు. మేము ఎన్నో పోరాటాలు చేసినా దానికి అన్నిటి కూడా వెనక అల్లూరి సీతారామరాజు గారి ఇన్స్పిరేషన్. అమ్మా పిల్లలు, అల్లూరి సీతారామరాజు ఎవరు తెలుసా మీకు? ఎవరు చెప్పండి ఒక్కలేసి. ఆ రోజు అహింసావాదంతో ఏజెన్సీ ప్రాంతంలో వ్యసనాలు ఎక్కువగా ఉండేది, తాగుడు ఎక్కువ ఉండేది, ఇప్పసారాలని అటువంటివన్నీ. వాటి వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోతాయి. అప్పట్లోనే మీరు ఇది చేయడానికి లేదు, దీనివల్ల మీ జీవితాలు పోతున్నాయి, చిన్న వయసులోనే చనిపోతున్నారు అని కూడా ప్రభావితం చేసి సీతారామరాజు గారిని ఒక భగవంతుడిగా చూసేవారు. అంత గొప్ప వ్యక్తి. ఆయన వైద్యం చేసేవాడు, జ్యోతిషం చెప్పేవాడు. పైగా ఆయన పితూరులని ఆయన పలానా పోలీస్ స్టేషన్ పలానా రోజున ఇన్ని గంటలకి నేను అటాక్ ఇస్తాను ముందు చెప్పడం ఉంది. దొంగదాబు కాదు, అసలు గొరిల్లా ఫైట్ కాదు. గొరిల్లా ఫైట్ అయితే దొంగదాబు కొట్టం. ఈయన ముందే చెప్పి పలానా టైంకి పోలీస్ స్టేషన్ కొల్లగొడతాం, దమ్ముంటే కాసుకుంటామని చెప్పినటువంటి ఏకైక మనగాడు భారతదేశ చరిత్రలో ఉన్నారంటే అది అల్లూరి సీతారామరాజు మాత్రమే. ఇన్ని చెప్పినప్పటికీ ఈయన తట్టుకోలేకపోయారు. ఆయన ఇటువైపు నుంచి ఎట్లా వస్తారో తెలిసిన పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ కనిపించారు, అట్లా మాయమైపోయారు. మేము చూస్తే మేము అది కళ్ళారా చూడలే కానీ టార్జన్ సినిమా చూసాం, ఒక ఇంగ్లీష్ సినిమా. ఆ సినిమాలో వెళ్తా ఉంటారు టార్జన్, ఆ చెట్టు కొమ్మలు పట్టుకొని అట్టి చెట్టు మాయమైపోతూ ఉండేవాడు. అట్లాగే అల్లూరి సీతారామరాజు ఒక భగవంతుడిగా మన ప్రాంతం అంతా కొలిచినటువంటి ఒక పుణ్యభూమి ఇదంతా కూడా. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఆ గొంప అనేటువంటి ఆ ప్రాంతం ఎక్కడైతే వారిని చనిపివేయబడ్డారో ఆ ప్రాంతం కానీ కొయ్యూరు కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా అప్పుడే మన స్పీకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అధికారులందరితో కూడా మాట్లాడి ఇది ఒక సర్క్యూట్ గా, టూరిస్ట్ సర్క్యూట్ గా పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నందుకు స్పీకర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. చాలా ఇంపార్టెంట్ రోజు మనకి. పెద్దలందరూ చెప్పారు అల్లూరి సీతారామరాజు గారి గురించి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది, ఎక్కడో జరిగిన సంఘటన కాదు ఇది. గాంధీ గారు ఎక్కడో ఉన్నారు, నెహ్రూ గారు ఎక్కడో ఉన్నారు, చరిత్ర మనకు తెలుసు. కానీ మన ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. అందుకే మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పండగగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గత 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పండగగా చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం. నేను మొట్టమొదటిసారి ఇక్కడ అల్లూరి సీతారామరాజు పార్క్ చూడడానికి వస్తాడు పరమ చాండాలంగా ఉంది. లోపలికి వచ్చి చూశాను ఒకసారి. నేను కొయ్యూరు వెళ్తూ ఆగి చూశాను. మహానుభావుడు ఉండడం, ఇక్కడ ప్లేస్ ఉండడే గొప్పతనం మనకి, మన ప్రాంతానికి. అటువంటి ప్లేస్ ని మనం ఎంత బాగా కాపాడుకోవాలా అని ఒకసారి మాట్లాడితే, మీరు సహకరించండి నేను చేస్తానని చెప్తే అప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటే మెల్లిమెల్లిగా ఈ స్థాయికి వచ్చింది. దీన్ని కూడా మనం కాపాడుకోవాలా. ఇవాళ చూశారు, అందరూ చెప్పారు అల్లూరి సీతారామ గారు ఏ ఊరు, పాండ్రంగి, భీముపట్నం ఏరియా. చిన్న వయసులో ఎందుకు తిరుగుబాటు చేశాడు, అతని అవసరం ఏంటి? ఎవరో గిరిజనులు నష్టపోతూ ఉంటే పాండ్రంగి నుంచి వెస్ట్ గోదావరి నుంచి వచ్చి వాళ్ళ కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమించిన అమ్మాయి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి అడవుల్లో ఉండి మీ అందరి సహకారం తీసుకొని పోరాటం చేసి ప్రాణాలు పోయాయి. అంత త్యాగం చేసేవాడు ఈ రోజులో కనబడతారండి. అటువంటి మహానుభావాన్ని మనం గుర్తు చేసుకొని రాబోయే వారికి స్ఫూర్తినివ్వాలా. తెలుసు మీకు, అదే 27 సంవత్సరాల వయసులో చెప్పేదండి. ఎందుకంటే అంత త్యాగం చేశాడు. అతను బాగా గిరిజనుల్ని కాపాడాలి, పేదవాళ్ళని కాపాడాలని అతను స్ఫూర్తిగా
అందరికీ కూడా పాఠాలు చెప్పింది వేరు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చూసింది వేరు, ఆ స్ఫూర్తి వేరు. స్కూల్లో పాఠాలు చెప్తారు, అల్లూరి సీతారామరాజు గురించి అందరి గురించి చెప్తాం, అది వేరు. అదే ఇక్కడికి వచ్చి చూస్తే ఆ స్పిరిట్ వేరు, ఆలోచన వేరు. దానికి తగ్గట్టుగా ఇది తయారు చేసుకోవాలా. అందుకే నేను దప్పదప్పాలుగా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు ప్రతి సంవత్సరం, అంటే కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆదేశాల మీదుగా ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఫంక్షన్ అని చెప్పి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసుకొస్తాను. దాంతో కార్యక్రమాలన్నీ తీసుకొస్తున్నాం. రెండోది ఏంటంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని మన ఎంపీ కాదు, విజయనగరంలో ఎంపీ. పోయిన సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తే ప్రెస్లో వచ్చింది. ఆ ప్రెస్లో అతను చూసేయట టీవీలో, కృష్ణదేవపేటలో అజెండా కోసం కార్యక్రమం చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, మనం ఏదో చెయ్యాలన్నప్పుడు అది ఆలోచించింది. ఒకసారి నాకు ఫోన్ చేశారు, అయ్యనబాబు గారు మీరు కార్యక్రమం చేస్తున్నారు, నేను కూడా ఎంత కొంత తప్పిస్తాను, ఇవ్వండి ఇమ్మంటారని అడిగారు. ఇవ్వండి అన్నాను. ఇవ్వండి అంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మన ఎంపీ కాదు, ఈ ప్రాంతం వారు కాదు, ఎక్కడో విజయనగరంలో ఎంపీ. ఫోన్ చేసి మరి 10 లక్షలు ఇచ్చారు. దాంతో కొన్ని సెట్లు అని ఇవన్నీ చేసాం, లైటింగ్ అని. తర్వాత మన ఎంపీ గారు రమేష్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కూడా అడిగారు, నన్ను ఏమేమంటావని. అక్కడ బిల్డింగ్ ఉంది, సరిపోతుంది. అదే టీవీ పెట్టేవాళ్ళం, దాంట్లో టీవీలో పెట్టి అందరు కూర్చునేసేవాళ్ళం. అతను చెప్పాను, ఆ బిల్డింగ్ పడిపోతుంది, స్లాబ్ వేద్దాం, ఏసీ పెడదాం, ఒక సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ పెడదాం, అల్లూరి సీతారామరాజు చరిత్ర అంతా ఆ సినిమాలో చూపిద్దాం, వచ్చిన అందరూ చూస్తారు కదా, పార్కు వచ్చిన అందరూ చూస్తారని చెప్తే అతను కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 10 లక్షల రూపాయలు మన స్లాబ్ కూడా అయిపోయింది, స్లాబ్ కూడా పైన ఇస్తారు. ఇంకా లోపల ఇంటీరియర్ డెకరేషన్ ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు కృష్ణ గారి సినిమాల పాటలు, తెలుగు వీరలేవరా, ఆ పాట వింటాం అంటే మనం కూడా అడిలో వెళ్ళిపోదనిపిస్తుంది. అంత హుషారైన పాట. అలాంటి పాటలన్నీ కూడా వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అయితే నేను కోరేది ఏంటంటే, కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక క్యాంటీన్ ఉండాలి. దాంతోపాటు గిరిజన కార్పొరేషన్కి ఇంకా చెప్పాను మీకు నిన్న, ఇక్కడ స్టాల్, ఈ సెంటర్లో ఇక్కడ స్టాల్ పెడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తేనె అమ్మంటున్నాను, ఉగ్గుడికాయలు, పసుపు, మిరియాలు అన్ని చింతపల్లిని పడుతున్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ కొనుక్కుంటారు. ఎవరు ఎవరో బతుకుతాడు. ఆ పసుపు కొండ, సత్యాల తేనె, మిరియాలు ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ స్టాల్ పెట్టచ్చు కదా, గిరిజన స్టాల్. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బతుకుతాడు. ఒక టీ స్టాల్, అరకు కాఫీ. లండన్లో తాగాను, లండన్ ఎయిర్పోర్ట్ అరకు కాఫీ తాగాను నేను. కేరీపేట అరకు కాఫీ దొరకదు. లండన్ ఎయిర్పోర్ట్లో సార్ 4 గంటలు దిగాను లండన్లో. కాఫీ తాగుతూ తిరుగుతున్నా, ఎయిర్పోర్ట్ అని తిరుగుతుంటే అరకు కాఫీ అని బోర్డు ఉంది. అరకు కాఫీ ఇక్కడ ఉందో ఎట్లా వెళ్ళాను, చూస్తే అరకు కాఫీ. లండన్లో అరకు కాఫీ తిరుగుతుంది, కేడీపేటలో అరకు కాఫీ లేదు. అదే షాప్ పెట్టుకుంటే కుర్రలు వస్తుంది. ఇది అన్నిటికంటే ముఖ్యం సార్. వాచ్మ్యాన్ గురించి చెప్పానమ్మా, కంపల్సరీగా ఉండాలి, క్లీనింగ్ ఉండాలి కదా. కానీ హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి కూడా వచ్చారు, మన గోవా నుంచి, ఇతర రాష్ట్ర దేశాల నుంచి కూడా వచ్చి లంబసింగ్ వచ్చి 2 రోజులు ఉంటున్నారు చలికాలంలో. ఆ 1,50,000 మంది కూడా లంబసింగ్ వచ్చి కేడీపేట రావాలా. అప్పుడు ఏమవుతుంది టూరిజం పెరుగుతుంది. 1,50,000 మంది కేడీపేట వచ్చి టూరిజం పెరిగితే ఈ ఊరిలో వ్యాపారం ఎంత పెరుగుతాయా? అందరూ కాఫీ తాగుతారా? అందరూ టిఫిన్ తింటారా? అందరూ భోజనం చేస్తారా? స్వాతంత్ర్య సమరయోధుడు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్లు చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని ఆయన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అల్లూరి దేశభక్తి, ధైర్యం యువతరానికి ఆదర్శం అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అల్లూరి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగలా జరుపుకుంటున్నామన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు అల్లూరి త్యాగం ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. అల్లూరి సీతారామరాజు ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు నక్కపల్లిలో మండల ఆఫీసులో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు అనేసరికి ఒక మన్యం వీరుడు, ఒక ధైర్యానికి, అదేవిధంగా ఒక సాహసానికి కూడా ప్రతీకగా నిలిచి ప్రతి ఒక్కరి గుండెల్లోని కూడా చిరస్థాయిగా నిలిచిపోయి ఒక పోరాట యోధుడు మనకు గుర్తొస్తారు. అటువంటి వ్యక్తి మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన నర్సీపట్నము, కేడీపేట, తుని, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మన మధ్యలో ఉండి ఇంతకు ముందు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అదేవిధంగా అతను స్ఫూర్తి తీసుకొని నిజంగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు కూడా బయటికి రావడం కూడా జరిగింది. దీన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర వేడుకల కింద చేయాలి, రాష్ట్ర పండుగ కింద చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కేడీపేటలో కూడా ఈ రాష్ట్ర పండుగ అన్నది కూడా అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాల్ని స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గా కూడా ఈ రోజు సెలబ్రేట్ చేయబోతుంది. యాక్చువల్ గా ఈ అల్లూరి సీతారామరాజు గారు జయంతిని రాష్ట్ర పండుగగా చేయడానికి గాని, ఒక స్టేట్ ఫెస్టివల్ చేసింది కూడా మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి చాలా మంది యువకుల్లోని ఈ రోజు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం గాని, ఆయన చేసిన త్యాగం గాని, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు అల్లూరి సీతారామరాజు గారి త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటుంది. మరొకసారి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రైతుల భూ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. శుక్రవారం రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో గ్రామంలో తహసీల్దార్ బిఎం ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూములపై యాజమాన్య హక్కులను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములకు తగిన రక్షణ లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురయ్యాయని విమర్శించారు. సరిహద్దు రాళ్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి చిత్రాలను ముద్రించడం ద్వారా రైతులలో హక్కులను దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రీసర్వే ప్రక్రియలో తలెత్తిన అవకతవకలు, భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పాస్ పుస్తకాలలో తప్పులు ఉంటే సవరణల కోసం కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల అధికారులను ఆర్డీఓలు, తహసీల్దార్లకు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో రైతుల సమస్యలను స్థానికంగా వేగంగా పరిష్కరించే అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని అన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూ సంబంధిత సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు తమ యొక్క భూములు తమ హక్కులున్నాయి, తమ ఆస్తులని భావించి అటువంటి ముత్తాతల నుంచి, పూర్వీకుల నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి తమ నుంచి తమ పిల్లలకి అందించేటటువంటి సొంత భూములు మరి గతంలో ఆ ఆస్తులు కాపాడుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూసాం. ఆ యొక్క పాస్ పుస్తకాలన్నీ కూడా ఒక పార్టీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి రంగులతో ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేదా ఇతర వారి ఫోటోలతో ఆ పాస్బుక్లు అందివ్వడం, సర్వేరాళ్ళ మీద కూడా మరి వారి ఫోటోలు ముద్రించడం, సర్వేరాళ్ళు కూడా పాస్బుక్ల మీద అన్నీ కూడా వాళ్ళ యొక్క ఇది నా ఆస్తి కాదేమో, ఎవరి దగ్గర వెళ్తే రేపొద్దు ఇది గవర్నమెంట్దేమో, ఇలా సొంత ఆస్తి కాదేమో అనే భావం వచ్చేలాగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది. అదే కాకుండా దానికి తోడు
ఈ యొక్క లావాదేవీలైనా రైతాంగ పరంగా ఉన్నటువంటి సొంత ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలైనా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ని తీసుకొచ్చి తన చెప్పు చేతుల్లో పెట్టుకుని దాన్ని కూడా రైతాంగాన్ని ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా ఏదైనా కోర్టులో తీసుకునే అంశాలు కూడా వారి పరిధిలో తెచ్చుకుని ప్రభుత్వం పెత్తనం చెలాయించి వాళ్ళ ఇష్టానుసారంగా సొంతాస్తులు కూడా రక్షణ లేకుండా చేద్దామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకసారి తీసుకురావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారు, అభిమానించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చెప్పింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని. ఆ యాక్ట్ వల్ల రేపొద్దున రైతాంగానికి చాలా ఇబ్బందులు ఉంటాయి, లేనిపోని డిస్ప్యూట్స్ వస్తాయి, వివాదాలు వస్తాయి, లిటిగేషన్ పెరిగిపోద్ది అనే ఆలోచనతో వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అదే కాకుండా పాస్ పుస్తకాలు కూడా రద్దు చేసి రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు, మరి గతంలో ఉన్న పాస్బుక్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉందని ఉంటే లేవండి, రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు అందివ్వడం జరిగింది. చక్కగా ఇవాళ నా ఆస్తిది, నేను నా పూర్వీకుల ఆస్తిది, నా సొంత ఆస్తిది అని చెప్పుకునే విధంగా గవర్నమెంట్ సర్టిఫై చేసింది, ఇది నీ ఆస్తి బాబు అని. అదే కాకుండా రీసర్వేలు అనేక రకాలైన ఇబ్బందులు వచ్చాయి. కొత్తగా ఎల్పిఎంలు చాలా డెవలప్ చేశారు, ఇప్పుడు చేయడానికి ఇప్పుడు సిద్ధపడి అందులో రకరకాలైనటువంటి వచ్చాయి. ఒకళ్ళ కొలతలు తేడాలు, రకరకాల ఇబ్బందులు, దానికి సరైన విధానాలు లేకపోవడం, సమాధానం చెప్పేవారు లేకపోవడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, ఎలా సరి అవుతే నా ఆస్తి పోయింది, అయ్యో నాకు 10 సెంట్లు తగ్గిపోయింది, లేదా 4 సెంట్లు తగ్గిపోయింది అని ఇబ్బందులు పడే పరిస్థితి. రికార్డు ఉంది, ఆస్తి వాళ్ళదే, పొజిషన్ ఉంది, అయినా కూడా చాలా ఇబ్బందికరం. వాడిని చక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ కూడా ఆయనకున్న అపారమైన అనుభవం. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయితే ఫస్ట్ రెవెన్యూ మినిస్టర్ ఆయన 94లో, ఫస్ట్ రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ రెండు శాఖలు ఆయన చేశాడు. ఆ టైంలో సీఎంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు 94లో ఎమ్మెల్యే. ఆయనకు ఆ రెవెన్యూ మీద కూడా అనుభవం ఉంది. ఈ యొక్క అనుభవం, సుదీర్ఘకాల అనుభవంలో ఈ రెవెన్యూ వ్యవస్థ ఎంత ఈ యొక్క లోపాలు, ఏదో సర్వేలో రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ చక్కదిద్దడానికి పెను మార్పులు తెచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దే కాదు, లేదా పాస్ పుస్తకాలు కొత్తగా మళ్ళీ సక్రమంగా ఉండే విధంగా, తప్పులన్నీ సరిదిద్దే విధంగా, గతంలో జరిగిన కూడా మళ్ళీ రీసర్వే కూడా మళ్ళీ చేస్తున్నారు కదా, గత ప్రభుత్వంలో జరిగినవి కూడా పాస్ ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు కూడా అందులో లోపాలు మీరు గమనించి తీసుకొస్తే వాటి చక్కడానికి, అంటే రెవెన్యూ అంటేనే ఒక రెడ్ టేపిజం, ఇది పైనుంచి కింద పైన చిన్న పనికి కూడా గవర్నమెంట్ దాకా వెళ్ళాలి, లేదా CCLA దాకా వెళ్ళాలి అనే పరిస్థితి. అలాంటివన్నీ కూడా చక్కదిద్ది కలెక్టర్గా ఉన్న అధికారాలు, జాయింట్ కలెక్టర్గా ఉన్న అధికారాలు చాలా. కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి ఆచూకీ కనుగొనడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల అదృశ్య ఘటనలపై గట్టిగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనపై స్పందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకుని చిన్నారిని గుర్తించే చర్యలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హోంశాఖ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, హోంమంత్రిని డమ్మీగా మార్చి నారా లోకేష్ నాయుడు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్నారి జ్ఞానేశ్వరి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తుని ప్రాంతంలో పర్యటనకు నిన్న విచ్చేయడం జరిగింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు తుని మండలము CH అగ్రహారం గ్రామంలో సుమారు 1 రోజుల క్రితము ఒక చిన్న పసిపాప తప్పిపోయి గత 1 రోజుల నుండి ఆ తల్లిదండ్రులు క్షోభను అనుభవిస్తున్నారని తెలుసుకొని వారిని పరామర్శించడానికి, వారికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ సంఘటన గురించి నేను మీడియాలో
చాలాసార్లు చూడడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే పోలీస్ వ్యవస్థ, జిల్లా ఎస్పీ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి అనేక రకాలుగా దీని మీద పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలించే చర్యలు చేపట్టినప్పటికీ కూడా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే 2 సంవత్సరాల పసికందు తప్పిపోయి నెల రోజులు అయినప్పటికీ కూడా ఆ పసిబిడ్డను వెతికి ఆచూకీ తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. రోజు దీనికి సంబంధించిన మీడియాలో మాట్లాడడమో, లేదంటే గాలింపు చర్యల గురించి వివరాలు ఇవ్వడమో, లేదంటే ప్రకటనలు చేయడమో కాదు. ఆ తల్లిదండ్రులకు కావాల్సింది, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకునేది, ప్రభుత్వం నుండి ఇలాంటి మిస్సింగ్ కేసులు కానీ, లేదంటే పసిబిడ్డలు తప్పిపోయినప్పుడు వారిని మళ్ళీ క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చవేయగలిగే వ్యవస్థ ప్రభుత్వానికి ఉంది. ఆ నమ్మకం ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఆ భరోసా ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంఘటన జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ పసిబిడ్డను కనుక్కోలేకపోతున్నారు. నిజంగా ఈ అంశం పైన ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా హోంశాఖని, పోలీస్ వ్యవస్థని తన గుప్పెట్లో పెట్టుకొని నడిపిస్తున్న నారా లోకేష్ నాయుడు గారు సిగ్గుపడాలి. నిజంగా సిగ్గుపడాల్సిన అంశము. ఒక పసిబిడ్డ తప్పిపోయి నెల రోజులు కావస్తుంటే వెతికి పట్టలేని మీరు, మీ వ్యవస్థ, మీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి భద్రత కల్పించగలదు, మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించగలదు, ఈ రాష్ట్రంలో పసిబిడ్డలకు ఏ విధంగా రక్షణ కల్పించగలదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న నారా లోకేష్ నాయుడు గారికి ఉంది. అదేవిధంగా ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎలా ఉన్నాయో ఈరోజు ప్రతిరోజు మనం చూస్తున్నాము. దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ఒంగోలు పట్టణంలో, ఒంగోలు నగరంలో పట్టపగలు ఒక సోదరుడు, ఎవరైతే నాయి బ్రాహ్మణ సోదరుడు తన షాప్లో పని చేసుకుంటూ వెళ్తుంటే అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మద్యం సేవించి షేవింగ్ చెయ్యమని చెప్పి వచ్చి అడిగితే మద్యం సేవించిన వాళ్ళకి నేను చెయ్యనన్నందుకు అదే కత్తితో పట్టపగలు నిర్దాక్షిణంగా గొంతు కోసేస్తే పట్టించుకునే పరిస్థితి లేదంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజలకు భద్రత ఉందా? పసిబిడ్డలకు భద్రత ఉందా? మహిళలకు భద్రత ఉందా? బీసీలకు భద్రత ఉందా? అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టు ఆ రోజు తూతూ మంత్రంగా ప్రకటన ఇవ్వడము, ఆ తర్వాత వదిలిపెట్టేయడం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో మరొక అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల సమస్యలకు కానీ, లేదంటే పిల్లల అపసంహరణ కానీ, లేదంటే హత్యల గురించి కానీ, లేదంటే పోలీస్ స్టేషన్లలో నిందితుల్ని కాల్ చేసి బూడిద చేసి ఆ బూడిద ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తుంటే దాని గురించి బాధ్యత తీసుకోవాల్సిన ఉప ముఖ్యమంత్రి ఆ శాఖ నాది కాదు అని చెప్పి నిర్లజ్జగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. శాఖల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీ శాఖ కాదు అనుకున్నప్పుడు మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు? వెంటనే మీరు రాజీనామా చేయండి, నాకు బాధ్యత లేదని చెప్పండి. అంతే తప్ప ఇలాంటి సిగ్గుమాలిన ప్రకటనలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారిని, ఎందుకంటే హోంశాఖ మంత్రి గారు పేరుకి అనిత గారు ఉన్నప్పటికీ కూడా హోంశాఖ ఆవిడ పరిధిలో లేదు, ఆవిడకి ఎటువంటి అధికారాలు లేవు. కాబట్టే ముఖ్యమంత్రి గారిని, లోకేష్ నాయుడు గారిని కోరుకుంటున్నాను, ఎవరైతే ఈ పసికందు నెల రోజుల క్రితం తప్పిపోయిందో వెంటనే మీకున్న వ్యవస్థను, టెక్నాలజీ గురించి, వ్యవస్థల గురించి మాట్లాడే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద శ్రద్ధ పెట్టి దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెంటనే ఆ పసికందు
ఆచూకీ తెలియజేసి ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభ నుండి బయటకు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. కొనసాగే పరిస్థితి లేదు, మీకు ఆ నైతిక హక్కు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక పసిబిడ్డ ఆచూకీ తెలుసుకోలేని మీరు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భద్రతను ఏ విధంగా కాపాడగలరు, మహిళల యొక్క సంరక్షణ ఏ విధంగా చేయగలరు? కేవలం ప్రకటనలకు తప్పుడు ప్రకటనలు ఇచ్చే మీరు వాస్తవానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ శ్రద్ధ చూపించి మీరు షో చేయడము, మీడియాలో ప్రకటనలు ఇవ్వడము కాదు, వారికి ఆ బిడ్డను అప్పచెప్పాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు సార్? అంటే సుమారు 4 రోజులు బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే పని మీద చర్చ ఆపరేషన్ చేసాము, గాలింపు చర్యలు చేపట్టాము. టెక్నికల్గా కూడా చాలా విషయాల్లో క్షుణ్ణంగా పరిశీలన అయినప్పటికీ పోలీసు వైఫల్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. దీన్ని ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో తీసుకున్నదా అనే అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తం అవుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వం వైఫల్యం అంటారా? ఇక్కడ పోలీసు వ్యవస్థ వైఫల్యం అని చెప్పే కంటే కూడా ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వ వ్యవస్థ యొక్క వైఫల్యము, మనకున్న టెక్నాలజీని ఈరోజు ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. మేము టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ప్రపంచం మొత్తంలో కూడా మా ప్రభుత్వం టెక్నాలజీకి శ్రద్ధ చూపించినంత విధంగా ఎక్కడా లేదని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక పసికందు తప్పిపోతే వెతికి పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఎంత దీన వ్యవస్థలో మనం ఉన్నామో తెలుసుకోవాలి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారికి ఉంది. లేదు, మాకు ఆ వ్యవస్థ లేదు, ఒక పసికందు తప్పిపోతేనో లేదా ఒక మహిళకు అన్యాయం జరిగితేనో మిస్సింగ్ కేసుల్లో వెతికి పెట్టగలిగే వ్యవస్థ మాకు చేత కాదు అని చెప్పి ప్రకటించాల్సిన అవసరమైన ముఖ్యమంత్రి గారికి ఉంది. దీని మీద ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే గత గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్రలో పోషించినప్పుడు మహిళల అక్రమ రవాణా జరిగింది, మహిళలు ఈ రాష్ట్రంలో చాలామంది అదృశ్యమయ్యారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈరోజు ఒక చిన్న పసిపాపను రక్షించే క్రమంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారో తప్ప దీన్ని పూర్తి స్థాయిలో చేయకపోవడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరము ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న హత్యల గురించి కానీ లేదంటే మిస్సింగ్ కేసుల అంశంలో కానీ దాడులు కానీ వీటన్నింటిపైన నేను హోంశాఖ మంత్రి కాదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కేవలం మీ శాఖకు మాత్రమే పరిమితం అయినట్టయితే, ప్రభుత్వంలో మీకు ఎటువంటి భాగస్వామ్యం లేదనుకుంటే, ప్రభుత్వంలో మీకు బాధ్యత లేదు అనుకుంటే ఉప ముఖ్యమంత్రి అనే పదవి నుండి మీరు వెంటనే రాజీనామా చేయండి, లేదంటే బాధ్యత తీసుకోండి. ఇలాంటి తల్లిదండ్రులు క్షోభపడుతున్నారంటే మీరు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలకి ఎక్కడా సంబంధం లేదు. మీరు చేతగాని ప్రభుత్వంలో చేతగాని నాయకులుగా మిగిలిపోతారు. కాబట్టి మీరు దీని మీద స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. చివరిగా కుటుంబానికి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? వారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ధైర్యం కల్పించడం తప్ప నేను చేయగలిగేది ఏం లేదు. ఏం చేసినా ప్రభుత్వం చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి న్యాయం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా కల్పించినట్టు ఉంటుంది. కేవలం ఇది ఇద్దరు తల్లిదండ్రులకు సంబంధించిన అంశం కాదు. ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందనే నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద శ్రద్ధ పెట్టాలి. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారా, మరి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారా, మరో రకంగా చేస్తారా తెలియదు. కానీ ఆ పసిబిడ్డను తీసుకొచ్చి వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత అయితే ముఖ్యమంత్రి గారికి ఉంది. లేదంటే మాది చాతగాని ప్రభుత్వం అని బహిరంగంగా ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారికి. కాకినాడ జిల్లా తునిలో మన్యం విప్లవ వీరుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 179వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుని పట్టణంలోని గొల్ల అప్పారావు సెంటర్, రైల్వే స్టేషన్, రాజా హైస్కూల్ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాజా హైస్కూల్లో నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అతి పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన మహోన్నత వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన పోరాట స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు దంతులూరి శివబాబు,
చంద్రబాబు, కుసుమంచి సత్యనారాయణ, దంతులూరి శ్రీనివాసరాజు, రాయపు రాజు, పృథ్వీరాజు, బాబు, దండెం నాగు, మండపాటి సత్యనారాయణ రాజు, కృష్ణంరాజు, కుచ్చలపాటి శ్రీనివాసరాజు, రాజా హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తన గట్ట దాని గట్టపై అడుగు పెట్టి కట్టిన దౌర్జన్యానికి దిగిన దొరతనాన్ని అనుభవించకపోతే ఈ మన్యానికి బ్రతుకులేదు. అదే బానిస విముక్తి, స్వతంత్ర సుశక్తి. బానిస నిత్యం సచ్చే కన్నా వీరంగా పోరాడి చాడు ముక్తి. తన 3 ఏళ్ల పసికందును తన చంకన కట్టుకొని గట్టి పోరాటం చేసిన విప్లవ జ్యోతి అయిన మన రుద్రమదేవి మనకు స్ఫూర్తి. అలాగే తెలుగు జాతిలో తెలుగు వెన్నెముక కలిగిన మనమే ఆ తెలుగు వాటిలో నడుచుకుంటే ఆ తెల్ల తొడలకు ఎటువంటి కృత్రిమతులు లేకుండా పోతాయి. కట్టు మెల్లో పడాలు అదే శమనీయ మసాయ సూర్యుల కథలాంటి కథనానికి ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే మన్ని జాతులు మన మన్యానికి మనకు ఒక రక్షణ కావాలి. ఆ రక్షణ కావాలంటే ఈ బ్రిటిష్ అధికారులపై మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం చేయాలంటే మన వారి మీద తిరుగుబాటు పడాలి. మన దేశంలో ఎన్నో రత్నాలు, కోట్లు ఎన్నో ఉన్నాయి. అవన్నీ దోచుకున్న వారి సంపదలు మొత్తాన్ని తీసుకుని వేరు ప్రపంచాన్ని పట్టిపోతున్నారు వారి దేశానికి. అలాంటప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన మంది జాతి మనం ఉండాలంటే ఇప్పుడు మనం ఇలా తిరుగుబాటు చేయాలి. ఆ తిరుగుబాటుతో కలిగి ఉంటేనే కానీ ఇప్పుడు ఈ బ్రిటిష్ అధికారులను అధిగమించలేము. ఈ బ్రిటిష్ అధికారులు కావచ్చు, తర్వాత వేరే వాళ్ళు కావచ్చు, అలా మన దేశాన్ని దోచుకునే వాళ్ళు ఎంతో మంది వస్తారు. ఇప్పుడు కానీ మనం తిరుగుబాటు చేయకపోతే చరిత్రలో ఇదొక పెద్ద తిరుగుబాటుగా మారిపోవడం. ఇలాంటి వాళ్ళు ఎందరో వచ్చి మన దేశాన్ని కోల్పోతారు. కాబట్టి మనం ఇప్పుడు తిరుగుబాటు చేయాల్సిందే. ఆ తిరుగుబాటుతోనే ఈ బ్రిటిష్ వారిని తొలగొట్టాల్సిందే. మనలో గడ్డం పడాలి అశేషమని అంశాయి సూర్యుల పదవి కదడానికి. ఇప్పుడు ఈ స్థితిలో ఈ పవర్ రైటర్లు మన దేశంలో ఎలా తోచుకున్నారో, వారి దేశానికి ఏం జరుగుతుందో, వారి లాభాలు ఎలా పెంచుకుంటున్నారో, మన దేశానికి మనం ఎలా స్వతంత్రం తెచ్చుకోవాలో అది మనం చేస్తున్నాం. విప్లవీయుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా అటువంటి మహనీయుని నివాళులు అర్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున దేశవ్యాప్తంగా కుల మతాలకు చెందిన ప్రతి భారతీయ పౌరులు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగానే మంత్రుల్లో నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పూర్వమానం చేసుకుని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్నటువంటి నడవటువంటి ఈ ప్రాంతాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఈ పాఠశాలను కూడా విద్యాభ్యాసం చేయడం జరిగింది. వారితో పాటు మా కుటుంబ పెద్దలు, మా తాతగారైనటువంటి విలువబాబు గారు, వారి సోదరులందరూ కూడా కలిసిమెలిసి జీవించినటువంటి ప్రాంతం అంతా కూడా ఈ రోజున నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా శక్తి సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దాని అధ్యక్షులు శివబాబు గారు, మా క్షత్రియ పెద్దలు, అలాగే మిత్రులు సత్యనారాయణ గారు, కళాశాల ప్రిన్సిపాల్ గారు మాకు అవకాశం ఇచ్చి గత నివాళులకు అవకాశం కళాశాల ప్రిన్సిపాల్ గారికి వచ్చే పనికి పాల్గొనటువంటి విద్యార్థులందరికీ కూడా అల్లూరి సీతారామన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన దేశ కోసం ఈ స్వతంత్రాన్ని సాధించడం కోసం చేసిన త్యాగాన్ని నీటి పౌరులుగా అందరూ కూడా ఆ యొక్క చరిత్రను తెలుసుకుని మనం కూడా భవిష్యత్తులో దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలా, ఏ విధంగా మనం విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఈ దేశానికి సహాయపడడానికి ఒక సంకల్పంతో అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం కూడా మరొకసారి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
పిఠాపురం ప్రజల సంక్షేమమే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ లక్ష్యంగా ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో అదనపు రేషన్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతన రేషన్ డిపోను ప్రారంభానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ప్రారంభించారు. 8వ వార్డు ఇన్ఛార్జ్ పల్నాటి మధుబాబు ఆధ్వర్యంలో డ్రైవర్స్ కాలనీ నందు రేషన్ షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీ శంకర్, జనసేన పార్టీ టౌన్ వైస్ ఇన్ఛార్జ్ బాలాపల్లి అనిల్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ బొజ్జా సతీష్, కొత్తం సుందర్, కొండేపూడి శివ, వనం వీరబాబు, గౌతు వాసు, పిండి శ్రీనివాస్, చెల్లా పద్మ, కొత్తం గణేష్, బెజవాడ చక్రధర, గౌతు భద్రారావు, కొత్తం హరీష్, చక్రవర్తులు బుజ్జి, కోన అర్జున్, రేషన్ షాప్ డీలర్ కంచర్ల నగేష్, జనసేన వీర మహిళలు తోట నాగిని, కుక్కల నాగమణి, రమణమ్మ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జనసేన పార్టీ నాయకులు పై మండిపడ్డారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జన సైనికులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సైడ్ క్యారెక్టర్ సెటైర్లు వేయటం అని జగన్మోహన్ రెడ్డి అనటం పద్ధతి కాదు అన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నీ కోసం ఏమనుకుంటున్నారో వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు అర్థమవుతుందని, మీ పార్టీలోని గూండాలకు ఖైదీలను ఆశ్రయిస్తారు, పరామర్శిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఎప్పుడైనా విమర్శలు చేస్తే మాత్రం 2029లో ప్రజలు సరైన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీ ప్రజల్లోని ఘర్షణలు సృష్టించాలని చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కర్రీ సత్యనారాయణ, చదరం నాగేశ్వరరావు, దాడి బుజ్జి, గంగు పాము జగదీష్, ఆళ్ల రామచంద్రారావు, మంగా ఈశ్వర్, విల్లూరి హరి, కాండ్రేగుల ఉమా, బర్నికణ రాము, తాతయ్య నాయుడు, ఎల్లప్ప శ్రీను, కాండ్రేగుల జోగేంద్ర పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మన ఆంధ్రప్రదేశ్లో గొడ్ల పార్టీ అధినేత, అది మన వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి అంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే 2029 ఎన్నికలకి మావిగాన్ మీదే మేము ఎన్నికలకు వెళ్తామని నేను ప్రెస్ మీట్ పెట్టుకొని అందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ పబ్జీ గేమ్ ఆడుకునే గొడ్ల పార్టీ అధినేత పరిపాలన, ప్రజల గురించి పరిపాలన అందిస్తున్న, ప్రజల సంక్షేమం గురించి పరిపాలన చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమాత్రం మాట్లాడే అర్హత వారికైతే లేదు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మనం చూసుకుంటే, అంతేకాకుండా 2014లో వైసీపీ పార్టీ ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు గిరిజన ప్రాంతంలో అన్ని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వెళ్ళడం కూడా జరిగింది, మనందరూ కూడా చూసాం. అలాగే 2019 నుంచి 19 ఎన్నికల్లో కూడా గిరిజన ప్రాంతంలో వాళ్ళే ఎమ్మెల్యేలుగా, ఎంపీకి కూడా గెలవడం కూడా జరిగింది వైసీపీ వాళ్ళే. కానీ 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల్లో అంత నమ్మి వీళ్ళకి ఓట్లు వేసిన గిరిజనులకి కేవలం అతను 95 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది వాళ్ళ అభివృద్ధి గురించి. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు అదే గిరిజన ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కూటమి ప్రభుత్వానికి లేకపోయినా సరే గిరిజనులు ప్రజలు ఎవరైనా ఒకటే అని భావించి, కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే 1005 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకెక్కడ ఉంది? నేను నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని నెట్టేట ముంచి వాళ్ళ అనాథలుగా వదిలేయడం, నిన్ను నమ్మి ఎలక్షన్లో కూడా ఎంతో సహాయ సహకారాలు ఇచ్చిన కన్నా తల్లిని కూడా రోడ్డు మీద వదిలేయడం, అలాగే ఎన్నో కనీసం కొన్ని వేల కిలోమీటర్లు నీ గురించి నువ్వు జైల్లో ఉంటే పాదయాత్ర చేసిన చెల్లిని కూడా అనాథగా వదిలేయడం. నువ్వు ఈరోజు ప్రజల గురించి మాట్లాడుతున్నావు. మనకు ఎంతో నిప్పులాంటి పవన్ కళ్యాణ్ గురించి నువ్వేమో వారినేమో సైడ్ క్యారెక్టర్ అని చెప్పి నువ్వు ఏదో సంబోధించావు, అన్ని కూడా నీ సునగానందం నువ్వు తీర్చుకుంటున్నావు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నీకు తగిన శాస్తి చెప్తారు. ఆల్రెడీ నీకు 11 సీట్లు వచ్చాయి. రాబోయే ఎలక్షన్లో కూడా నువ్వు మావిగాన పడిన వెళ్తే నీకు ఆ గన్న తప్ప ఏం మిగలదని ఈ సందర్భంగా చెప్తూ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం.
నా పేరు గంగపోన్ జగదీష్, జనసేన పార్టీ అనకాపల్లి మండలం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని చూసి వారవలేక తీవ్ర మనస్తాపానికి గురై డిప్రెషన్లో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్సీ పార్టీని మావేగన్ పార్టీ కింద మార్చుకున్న సంగతి మనం అందరం చూసాం. ఈ విషయం మేము చెప్తున్నది కాదు. ఎందుకంటే ఆయనకి గొడ్డలి, కత్తి లేదా గన్ను లేకుండా పార్టీని నడపడం ఆయనకి ఇష్టం లేదన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్పారంటే మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్తున్నారు. అసలు అమరావతి అనేది ఏంటి? 26 జిల్లాల యొక్క ప్రజల్ని అందరినీ కలిపి అమరావతిగా మన ఈరోజు రాష్ట్ర కేబినెట్ అనేది నిర్ణయించడం జరిగింది రాజధానిగా. ఆయన ఏంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి ఇది 3 జిల్లాలకి ఆయన రానున్న రోజుల్లో 3 జిల్లాలకి ఏమన్నా ఎలక్షన్ చేసి ఆ 3 జిల్లాలకు పరిమితం అవుతామని ఆలోచన ఉన్నట్టుంది. అందుకే మీరు ఆయన మావిగన్ అని చెప్తున్నారు. మరి మిగతా 23 జిల్లాల్లో వాళ్ళు పోటీ చేసే ఉద్దేశం లేనట్టుంది. అందులో గన్ అనే ఓటు బాగుంది కాదు కాబట్టి మావిగన్ అని పట్టుకొని ఆయన ఏర్పడడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు కృష్ణలంకలో ఒక రౌడీ షీటర్ కానీ అదృశ్యం అయితే ఆయనకు కులం కాపు కులం అని ఉంది కాబట్టి ఆ ట్యాగ్ ఉంది కాబట్టి ఆ కాపు కులాన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని దుర్బుద్ధి నాయకుడు ఎవరు ఉన్నారంటే రాష్ట్రంలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సాయికృష్ణ అనే వ్యక్తి గంజాయి సప్లై చేసే వ్యక్తి, అలాగే ఒక రౌడీ షీటర్. ఆయన స్నేహితుల్లో కలిపి ఒక 14 సంవత్సరాల బాలికని మానభంగం చేస్తే దాని మీద మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఆయన కాపు కులం ట్యాగ్ ఉందని పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దాన్ని ప్రజలందరూ తిప్పికొట్టారు. జనసేన పార్టీ కూడా మేము కూడా తీవ్రంగా ఖండించాం. అలాగే మొన్న జరిగిన మీడియా సమావేశంలో ఒక మీడియా మిత్రుడు ఒక విలేకరు గారు అడిగారు, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ రైతుల్ని మీరు పరామర్శిస్తారంటే నేను పరామర్శించను, వాళ్ళు ప్రెజెంట్ అయితే నేను టచ్ చేయని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు టచ్ చేయడంటే ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరిగిందన్న సంగతి ఆయనకు తెలుసు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిన ల్యాండ్ పుల్లింగ్ వ్యవహారం ఇప్పటికీ రికార్డులు సైతం మా దగ్గర ఉన్నాయి. ల్యాండ్ పుల్లింగ్ యాక్ట్ ప్రకారం 18 సెంట్లు, ఎకరానికి 18 సెంట్లు ఇవ్వాల్సిన వాళ్ళు రైతులను అన్యాయం చేసి డిఫామ్ బై ల్యాండ్ని వాళ్ళు తీసుకొని రైతులందరూ అన్యాయం చేసిన సంగతి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు బయటకు మీరు చేయకండి. త్వరలోనే మీకు బుద్ధి చెప్పేటట్టు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రం చల్లగా ఉన్న సందర్భంలో కుల మతాల ప్రస్తావన తీసుకోవడానికి ఒక పేటీఎం బ్యాచ్ని రాత్రిపూట మీరు వదులుతూ ఉంటారు. అవి కూడా ప్రజలు గమనిస్తున్నారు. జన సైనికులు ఎలా ఉంటారో మీకు తెలుసు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జనసేన యొక్క ఆవేశం, జనసేన యొక్క ఉద్దేశం మీకు పూర్తిగా అర్థమైంది. అప్పుడు మీకు చెప్పాం క్లియర్గానా. మేము తలుచుకుంటే జన సైనికులు తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. దయచేసి అలాంటి సందర్భాలు తెచ్చుకోవద్దని చెప్పి ఈ మీడియా సంబంధాలు మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రులకు నమస్కారం. నా పేరు చదరం నాగేశ్వరరావు, ఎంపీటీసీ, జనసేన పార్టీ. ఈ మధ్యన మీడియాలోను సోషల్ మీడియాలోనూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రకరకాలైన విమర్శలు చేస్తున్నారు. దేశం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అభిమానించే పవన్ కళ్యాణ్ మీద ఈయన దుష్ప్రచారం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మీరు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరో నమ్మరు కాక మిమ్మల్ని ఇంకా 11 సీట్ల నుంచి ఇంకా కిందకు తొక్కేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మచ్చలేని మంచిముత్యం లాంటి నాయకులు వారి మీద లేనిపోని అబండాలు వేస్తూ ఆయన వ్యక్తిగత హననానికి మీరు పాల్పడుతున్నారు. ఎన్నికల ముందు అదే చేశారు, అదే త్రోవలో మళ్ళీ నడిచెళ్తున్నారు. పర్వాలేదు, ప్రజల మీకు మంచి గుణపాఠమే చెప్పారు, మళ్ళీ కూడా చెప్పబోతున్నారు. ఎందువలనంటే ఆయన స్వార్థ రాజకీయాలు చేయలేదు. నీలాగా తల్లిని చెల్లిని అన్యాయం చేసేసి ఆయన ఏమీ చేయలేదు. కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు, ప్రజల్ని బాగా చూసుకుంటున్నారు, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు హిందూ దేవాలయాలపైన జరిగిన దాడులపైన ఏమీ చర్యలు తీసుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అనాలి. మీరు కూడా అలాంటి భాషే వాడుతున్నారు. ఇక్కడ రామతీర్థాల్లో రాముల వారి శిరస్సును ఖండిస్తేనే కనీసం కేసు పెట్టి అరెస్ట్ చేయలేని చేతగాన ప్రభుత్వం అప్పుడు మీది. అదేవిధంగా దేవతామూర్తులు ఊరేగింపే రథాన్ని తగలబెట్టేస్తే దోషుల్ని శిక్షించలేకపోయావు. అలాంటి ప్రభుత్వాన్ని నడిపిన నువ్వు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని అబండాలను మాట్లాడుతున్నావు. నీ పద్ధతి ఏంటో నీకే తెలీదు. నీ పార్టీకి ఒక పద్ధతి లేదు. అసెంబ్లీలో 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి మాట్లాడావు, మళ్ళీ ప్రతిపక్షంలో ఒకటి మాట్లాడావు. మతి ఉండే మాట్లాడుతున్నావా, మతి భ్రమించి మాట్లాడుతున్నావా? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఉండాలి.
గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరాల్లో కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేస్తున్న ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలని జగన్ గారు ఒక అబద్ధపు క్వార్టర్ని ఏర్పాటు చేసుకొని నిందలు వేస్తున్నారు. మన అందరికీ తెలుసు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా అంగీకరించి దాని మీద ఎలక్షన్కి వెళ్ళి గెలిచిన తర్వాత 3 రాజధానులని పేరు పెట్టి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తానని ఆ 5 సంవత్సరాలకు ఊకదంపుడు చేశాడు. 3 రాజధానులు అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళి ప్రజలు ఆయన్ని విశ్వసించలేకపోయి 11 సీట్లకే పరిమితం చేస్తున్నా ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు అమరావతిని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తుంటే భారతదేశంలోనే గొప్ప రాజధానిగా చూపించాలని ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చేస్తున్న పనిని ప్రజలు తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో జగన్ గారు ఇప్పుడు మావిగన్న పేరు మీద ముందుకెళ్తున్నారు. ఆయన ఏది తీసుకుంటున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఏంటంటే ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి వ్యక్తుల మాటలు మన ఆంధ్ర ప్రజలు అయితే నమ్ముతారని నేను విశ్వసించటం లేదు. అయినా మీడియా పరంగా ఆయన మాట్లాడే మాటలు మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగే మన అందరం చూసాము, అనంతబాబు తన కారు డ్రైవర్ని చంపి పార్సిల్ చేసి ఒక దళితుని చేస్తే కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేదు. మనందరం ఈ మధ్య చూసాం, విజయవాడలోని సాయికృష్ణ హత్య జరిగితే, సాయికృష్ణ అదృశ్యం జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాడు. సాయికృష్ణ తాలూకు చరిత్ర ఏమిటి? ఆయన ఏంటంటే ఒక రౌడీ షీటరు. ఆయన మీద సుమారుగా 23 నుంచి 24 కేసులు నమోదై ఉన్నాయి. అసలు సమాజానికి జగన్ ఎలాంటి సందేశం ఇస్తున్నారనేదే మనకు అర్థమవుతుంది. ఎవరైతే రౌడీ షీట్లు, గంజాయి బ్యాచ్, లేదంటే అక్రమ మద్యం వ్యాపారస్తుల్ని ఈయన క్వార్టరీగా ఏర్పాటు చేసుకొని వాళ్ళనే పెంచి పోషిస్తున్నాడు. అసలు ఈ సమాజానికి ఏమి నేర్పుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన ఆంధ్రప్రదేశ్కి దురదృష్టమని చెప్పాలి. ఈ ప్రతిపక్ష నాయకుడైనా సరే అధికార పక్షాన్ని సరిగా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఎత్తి చూపించి సక్రమైన మార్గంలో పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి తను పాటుపడాల్సింది పోయి 11 సీట్లు ఇచ్చారు. కనీసం ఆయన పాత్రని ఈ 2 సంవత్సరాలు కూడా ఏమీ పోషించలేదు. అలాంటి వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ 29లో మేము గెలుస్తాము అని అంటున్నాడో అయితే అర్థం కాలేదు. మేము ఆయన ప్రవర్తన కానీ లేదంటే ఇప్పుడు చేసే ప్రభుత్వం తాలూకు అభివృద్ధిని చూసి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. సుమారుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన శాఖని గత ప్రభుత్వంలో లాస్ట్ ప్లేస్లో ఉన్న శాఖను తీసుకొచ్చి ఇప్పుడు ప్రథమ స్థానంలో చూపించి జాతీయ స్థాయిలోనే ఆ గ్రామీణాభివృద్ధి శాఖనేమో మొదటి స్థానంలో తీసుకొచ్చారు. అలాగే ఈ భారతదేశం మొత్తం మీద అమరావతి చెప్పుకోదగ్గ రాజధానిగా చేయాలని శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ అందరూ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే 2027లోనే పోలవరం నీళ్లు తాళపాలెం దాకా మన జిల్లా దాకా తీసుకొచ్చి అందించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. ఇంత విజన్తో పనిచేస్తున్నారు. 2047 నాటికే మన ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానంలో నిలపాలని, అలాగే 4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నం జరుగుతుంది. ప్రజలకు నేను చెప్పేది ఒకటే, అభివృద్ధిని చూడండి. ఒక నాయకుడిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడినే మనం గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలి. జగన్కి పొరపాటుగా ఆశలకు భాషలకు పై వేషములకే మోసపోవద్దే అన్నారు. ఏమాత్రమైనా మనం మోసపోతే మళ్ళీ మన విచ్ఛిన్నాన్ని మనమే కోరుకొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. అంచేత జగన్ ఏది చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా రాబోయే 15 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటట్టుగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం, మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఒక సువర్ణ పరిపాలన గత 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం.
ఏ అంశం తీసుకున్నా, ఏ శాఖ తీసుకున్నా, ఏ ఒక్క సమస్య తీసుకున్నా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాటిని ఆ సమస్యలు నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారు మరియు ఉప ముఖ్యమంత్రి వారిని చూసి ఓర్చుకోలేక ఓర్వలేక ఏదో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో ప్రజల్ని అలాగే పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ఇన్వెస్టర్లని ఒక గందరగోళ పరిస్థితిలోకి తీసుకెళ్లాలని ఒక దురుద్దేశంతో గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను భవిష్యత్తు తరాలను కూడా ఒక గందరగోళ స్థితికి తీసుకొస్తున్నారు. మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మావిగన్ అని చెప్పి తీసుకొస్తుంటే అసలు ఇప్పటికే ఆ ప్రాంతాలు ఆల్రెడీ రాజధాని పరిపాలన ప్రాంతంలోనే ఉన్నాయి. కొత్తగా ఆయన తీసుకొచ్చి ప్రతిపాదన చేసేది ఏమీ లేదు. కానీ దాన్ని కావాలని ఏదైతే అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి ఎవరైతే ఉన్నారో వారిని ఒక రకమైన భయభ్రాంతులు గురి చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, టీడీపీ లేదా కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే ఒక దురుద్దేశంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక అంశం మీద రాష్ట్రాన్ని గందరగోళం చేయాలి, రాష్ట్ర యొక్క అభివృద్ధిని డైవర్ట్ చేయాలనే ఒక కుతంత్రాలతో ఈ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో కానీ, విద్యాశాఖలో కానీ, వేరే ఏ శాఖ తీసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం యొక్క మార్క్ డెవలప్మెంట్ కనబడతా ఉంది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన స్థాయి సమస్యలు కాకపోయినా సరే, ఆయన స్థాయి విషయాలు కాకపోయినా సరే అందులో ఇన్వాల్వ్ అయ్యి రీసెంట్గానే చూసాం విజయవాడలో ఒక రౌడీ షీటర్ యొక్క విషయాన్ని. గతంలో ఈయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం ఉందా, చట్టం పనిచేస్తుందా అని అడుగుతున్నారు. మరి గతంలో 2019 నుంచి 2024 ఈ యొక్క 5 సంవత్సరాల్లో కోవిడ్ టైం నుంచి చూసుకుంటే మాస్కులు లేవని అడిగిన ఒక డాక్టర్ చనిపోయినప్పుడు ఆ డాక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. వారి యొక్క ముఖ్య అనుచరుడు అనంతబాబు తన దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వారి కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. అలాగే వారి యొక్క ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక మంత్రి గారి కుమారుడు స్థానిక వాలంటీర్ని హత్య చేస్తే ఆ వాలంటీర్ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఒక యువతిని ఏడిపిస్తున్నందుకు వారి యొక్క సోదరుడు 14 సంవత్సరాల తమ్ముడు ప్రశ్నిస్తే సజీవ దహనం చేసినటువంటి ఆ కుటుంబానికి ఈరోజు వరకు పరామర్శ లేదు. కానీ ఆయన పరామర్శ చేసేది ఎవరినంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ నడుపుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కొంతమంది యువకుల్ని స్థానిక పోలీసులు బహిరంగంగా శిక్షిస్తే వారి కుటుంబానికి పరామర్శ చేస్తారు. ఈరోజు 14 ఏళ్ల యువతిని, ఒక మైనర్ బాలికని తన స్నేహితులతో కలిసి లైంగికంగా వేధించి మానభంగం చేసి చంపేసినటువంటి ఒక క్రూరుడిని సుమారు 25 సంవత్సరాల వయసులోనే మీద 22 కేసులు వేసుకున్నటువంటి పోక్సో కేసులతో సహా మీద వేసుకున్నటువంటి ఒక వ్యక్తిని వెళ్ళి ఈరోజు ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ, రాజకీయంగా ముందుకు వచ్చి ఎదగాలనుకునే వారికి కానీ ఎటువంటి సందేశం ఇస్తున్నారు అంటే కేవలం వైసీపీ అనేది క్రూరుల్ని, నేరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించే పార్టీకే పరిమితం చేస్తూ ఉన్నారు. మావిగన్ని లేపాలని చూస్తున్నాను అంటున్నారు. కానీ ఇతను 2014 ఎన్నికల దగ్గర నుంచి 2029 రాబోతున్న 2029 ఎన్నికల వరకు 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ని మించిన రాజధాని ఉండాలి, వాషింగ్టన్ తరహాలో అటువంటి యూఫోరియాని క్రియేట్ చేసే రాజధాని నిర్మించాలని చెప్పి అన్నాడు. 2019లో అమరావతి రాజధాని, విజయవాడలో రాజధాని ఉండాలని అన్నాడు. 2024లో విశాఖ, కర్నూలు, విజయవాడ రాజధాని ఉండాలని అన్నాడు. ఈరోజు 2029కి వచ్చేసరికి మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటారు. అంటే ఆయనకే ఒక క్లారిటీ లేదు. ఒక క్లారిటీ లేని వ్యక్తి రేపు పొద్దున్న అమరావతి వెర్సెస్ మావిగన్ అని వెళ్తున్నారంటే గ్యారంటీగా ఆ వెర్సెస్ ఎలక్షన్లో ఇక్కడున్న స్థానిక వైసీపీ నాయకులు కూడా అమరావతికి జై కొట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరొక మాట నిన్న ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని సైడ్ క్యారెక్టర్ అని చెప్పి అన్నారు. కూటమిలో సైడ్ క్యారెక్టర్. ఈరోజు కూటమిలో మెయిన్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ఏర్పడిందంటే దాని ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని సైడ్ క్యారెక్టర్ అన్నట్టు ముందు మీ సంగతి చూసుకోవాలి. రేపో మాపో మీ అక్రమాస్తుల కేసులో మళ్ళీ మీరు జైల్లో కానీ వెళ్తే మీ పెద్దిరెడ్డి, మీ చెవిరెడ్డి, మీ సజ్జలా కలిపి మిమ్మల్ని సైడ్ క్యారెక్టర్ చేసే పరిస్థితి ముందు ఉంది. మీరు మావిగన్ అంటున్నారు, ప్రజలందరూ మావగన్ అంటున్నారు, మాకు వద్దు జగన్ అని అంటున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇటువంటి చౌకబారు పనులు మానుకొని రాష్ట్రంలో ఏవైనా పెండింగ్ సమస్యలు ఉంటే వాటి మీద ప్రస్తావించవలసిందిగా వైసీపీ ఏదైతే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా పూర్తి పారదర్శకతతో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని తమ చేతుల మీదుగా రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలు, అధికారిక పత్రాలు అనేవి వ్యక్తి కేంద్రంగా కాకుండా వ్యవస్థ కేంద్రంగా ఉండాలి. రాజముద్రతో అనేది మన ప్రభుత్వ వ్యవస్థకు లభించే గొప్ప చిహ్నం. అందుకే ఈ మార్పును శ్రీకారం చుట్టాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై జగన్ తన వ్యక్తిగత ఫోటోలను ముద్రించుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో రైతాంగంలో తీవ్ర అభద్రతా భావాన్ని సృష్టించారు. దాని ఫలితాన్ని రైతులు, ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పి చూపించారు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర డైరెక్టర్లు కొత్త కొండబాబు, పోతుల మోహన్ రావు, ఎంఆర్ఓ జేవిఆర్ రమేష్, మండల జనసేన యువత అధ్యక్షులు ముగిలి గంగాధర్, ప్రభుత్వ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి మరి ముఖ్య కారకులు ఎంఆర్ఓ గారు, అప్పలరాజు గారు, కొండబాబు గారు, మోహన్ రావు గారు, వెంకటేశ్వరరావు గారు, చెన్న గారు, ఎంపీటీసీ గారు, గంగాధర్ గారు, మరి ఎప్పుడు ఎంతో ఆప్యాయతతో నన్ను ఆదరించేటటువంటి రామవరం గ్రామ సోదరిమణులకి, రైతాంగ సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కోసం వచ్చాం. ఇక్కడ సుమారు చూస్తే 16,043 మందికి పట్టాదారు అకౌంట్స్ ఉన్నాయి. ఖాతాలు, భూములు ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ 1408 మంది పుస్తకాలు ఈ రోజు వచ్చాయి, తయారై. మిగిలినటువంటి 235 వివిధ కారణాల వల్ల ఆగి, వాటిని తొందరలో మళ్ళీ ఆ కారణాలన్నింటినీ సరిచేసి మీకు సక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం, మిగిలినవి కూడా అని చెప్పి మన ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ ఇచ్చేటటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఒక్కసారి మీరు చూస్తే చాలా క్లియర్గా రాజముద్రిక, ప్రభుత్వం రాజముద్రిక వేసి, ఇక్కడ చూస్తే భూ యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకం. ఈ పట్టాదారు పాస్ పుస్తకం యొక్క వాల్యూ ఏంటి అన్నది దీని మీద చాలా అర్జు కుదిరారు. అదే కాకుండా మీ భూమి మీ హక్కు, అంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్నటువంటి భూమి, నమోదైనటువంటి భూమి మీద సర్వ హక్కులు మీకున్నాయి. మనకైతే మళ్ళీ నాకు వచ్చేస్తాం, మీకున్నాయి. ఇది ఈ ప్రభుత్వం మీకు ఇస్తున్నది. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలో మీకు ఇస్తున్నటువంటి హక్కు పత్రం. ఎప్పుడు కూడా జాతీయతా భావాన్ని మర్చిపోకూడదని చెప్పి వెనక పక్క జై భారత్, అంటే మన దేశం భారతదేశం కాబట్టి దీన్ని చూస్తున్న కల్లా మందు ఒక జాతీయతా భావం మీలో స్ఫురించాలి. అలాగే మందు తెలుగుదేశం, అంటే తెలుగు రాష్ట్రం, జై తెలుగు తల్లి. ఈ రెండు భావాల్ని ఎప్పుడూ మనలో నరనరాల్లో జీర్ణించుకోవాలి. అప్పుడే మనం నిస్వార్థంగా అంతో ఎంతో ఈ దేశానికి సేవ చేయడానికి కానీ, పక్కవాడికి చేయూతనివ్వడానికి కానీ, మన గ్రామానికి ఏదైనా సాధించుకోవడానికి కానీ, మనగా కాళ్ళ మీద నిలబడడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం చూశారు కదా, రాజముద్రికతో ఇక్కడ ఎవ్వరు ఫోటోలు లేవు. ఎమ్మెల్యేగా మీరు 52,000 మెజార్టీతో నెగ్గించారు.
నా ఫోటో వేసుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసాం 4వ సారి, ఆయన ఫోటో వేసుకోవచ్చు. అనగాని ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి, దీన్ని చేయడానికి కానీ తీయడానికి కానీ సర్వహక్కులు ఆయనకు ఉన్నాయి, ఆయన ఫోటో వేసుకోవచ్చు. లేదే ఎక్కడ మండల కేంద్రమైన నాతవరం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని పలువురు వక్తలు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. విగ్రహదాత పైలా పోతురాజు ఆధ్వర్యంలో జరిగింది. అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను పలువురు కొనియాడారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణతో పాటు విద్యార్థులు కూడా నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తునిలో తొలి దళిత మున్సిపల్ చైర్మన్ బర్రె సూర్యనారాయణ సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. తుని పట్టణ అభివృద్ధితో పాటు దళిత వర్గాల అభ్యున్నతి, వాడవాడల అంబేద్కర్ ఆశయాల సాధన కోసం విశేషంగా కృషి చేసిన బర్రె సూర్యనారాయణ సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. కాకినాడ జిల్లా తునిలోని అతిథి ఫంక్షన్ హాలులో నిర్వహించిన సంస్మరణ సభలో మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పాల్గొని బర్రె సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లబతుల దిలీప్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బుడపాటి సతీష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, పాస్టర్ అసోసియేషన్ సభ్యులు, దళిత సంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు పాల్గొని బర్రె సూర్యనారాయణ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. అదేవిధంగా ఒకే వ్యవస్థలో సుమారు 16 ఏళ్ల పాటు మేము కలిసి పనిచేసాం. సూర్యనారాయణ గారు ఆయన అడుగుజాడల్లో ఆయన వారసులు కానీ అందరూ కూడా ఆయన పార్ట్ తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయ క్రైస్తవుల దేశ సేవ, సామాజిక సేవా సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ నిర్వహించే ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు సబ్బవరం మండల కేంద్రంలోని కల్వరి అపోస్తలిక్ చర్చిలో శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. చర్చి వ్యవస్థాపకులు, యూనివర్సల్ పీస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ ఎంబి బిషప్ జాన్ పాల్, వారి సతీమణి ఎం గ్రేస్ పాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ బ్రదర్ ఎం సమర్పణ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం సమర్పణ కుమార్ మాట్లాడుతూ భారతీయ క్రైస్తవుల విద్య, వైద్యం, సామాజిక సేవతో పాటు దేశ అభివృద్ధిలో విశేష సేవలు అందించారన్నారు. అలాంటి సేవా సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ క్రిస్టియన్ డే సమాజంలో దేశభక్తి, మత సామరస్యం, సేవాభావాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎం సుధీర్, అపోస్తల్ పి స్టీఫెన్, జయరాజ్, వివిధ మండలాల పాస్టర్లు, క్రైస్తవ భక్తులు, సంఘాల పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమర్పణ కుమార్, నేను యూనియన్ బ్యాంక్లో మేనేజర్ చేశాను. ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ భారతదేశం అంతటా కూడా, ప్రపంచం అంతటా కూడా జూలై 3వ తారీఖుని ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా గట్టిగా అవుతుంది. భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశంలో కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన అనాథ రాష్ట్రాలు సువార్త సేవలు చేస్తూ తమిళనాడుకు వచ్చి, తమిళనాడులో వారి 72వ సంవత్సరం ఏడి క్రీస్తు శకము ఆయన మరణించడం జరిగింది హతసాక్షిగా. ఈ రీతిగా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త అనేటువంటిది వ్యాపించడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి కూడా భారతదేశంలో అనేక సంవత్సరాలుగా, గత 2000 సంవత్సరాలుగా ఈ క్రైస్తవ్యాన్ని విశ్వాసమైనటువంటి వాళ్ళు అనుచరులు దాన్ని ప్రచారం చేస్తూ ఈ రోజున ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2021లో ఇది ప్రారంభమైంది ఇండియన్ క్రిస్టియన్ డేని సెలబ్రేట్ చేయడం. మరి భారతదేశానికి తోమా వచ్చినటువంటి ఆ డేట్స్ని, ఆయన చనిపోయినటువంటి రోజు సందర్భంగా జూలై 3 ఈ యొక్క సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ తర్వాత విలియం థియరీ గారు కూడా మరి ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఎన్నో సంస్కరణలు చేసి భారతదేశంలో
అనేకమైనటువంటి విద్యాపరంగా మరి హెల్త్ పరంగా ఆసుపత్రులు, స్కూల్స్, బాలికలకు ఉద్యోగం అభ్యసించడం ఆయన ప్రవేశపెట్టాడు. సతీ సహగమనాన్ని నిర్మూలన చేయడానికి ఆయన సహకరించాడు. మరి న్యూస్ పేపర్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వే వ్యవస్థ కానీ భారతదేశంలో మనం ఈ రోజున అనిపిస్తున్నటువంటి సదుపాయాలన్నీ కూడా ఆ రోజున విలియం కెరీ గారి ద్వారా మన భారతదేశానికి వచ్చాయి. దాన్ని కూడా సుమారు 16వ శతాబ్దం 15వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి చాలా సేవలు అందించారు. బిషప్ జాన్ పాల్ కల్వరి అపోజిటిక్ సంఘ వ్యవస్థాపకులు గత 34 సంవత్సరాలుగా ఈ సేవా పరిచయలు ఉంటూ అనేక కార్యక్రమాలు యూనివర్సల్ పీస్ మినిస్ట్రీస్ ద్వారా, కల్వరి అపోజిటిక్స్ ద్వారా, చర్చ్ ద్వారా మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే ఫ్రీ లంచ్ పెట్టడం కానీ, ఇండియన్ క్రిస్టియన్ ద్వారా కానీ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కానీ కరోనా టైంలో సేవకుల విషయంలో కానీ సహకరించడానికి దేవుడు మమ్మల్ని బలపరిచారు. అదే రీతిగా గత 2021 నుంచి కూడా ఇండియన్ క్రిస్టియన్ డేని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా జిల్లాలో ఉన్న అనేక మంది మండలాల్లో సేవకులతో కలిసి దినాన ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకుంటూ భారతదేశ క్షేమం కొరకు, భారతదేశ అభివృద్ధి కొరకు, భారతదేశంలో ప్రజలందరి క్షేమం కొరకు మేమందరం ప్రార్థన చేయడం జరిగింది. భారతదేశం సుభిక్షంగా ఉండాలని, సుసంపన్నతో, మంచి వర్షాలతో, పాడి పంటల దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి, పోరాట యోధుడు వంగవీటి మోహనరంగ అని పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు, సురవరపు సురేష్, జోగా వెంకటరమణ, కొత్తపల్లి బుజ్జి కొనియాడారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో వంగవీటి మోహనరంగ 79వ జయంతిని జనసేన పార్టీ నాయకుడు బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రంగా విగ్రహానికి చిక్కాల వరలక్ష్మి, బాలిపల్లి రాంబాబు, సురవరపు సురేష్, జోగా వెంకటరమణ, కొత్తపల్లి బుజ్జి చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం భారీ జన్మదిన కేక్ను కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిక్కాల వరలక్ష్మి, బాలిపల్లి రాంబాబు, సురవరపు సురేష్, జోగా వెంకటరమణ, కొత్తపల్లి బుజ్జి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మార్నిడి రంగబాబు, కొత్తం సుందరం రెడ్డి, జనార్దన్, కంచర్ల శంకర్, గాది కోటేశ్వరరావు, జ్యోతుల సతీష్, కుంపట్ల చెల్లారావు, వనము వీరబాబు, బొజ్జా కుమార్, బొజ్జా లోవరాజు, బాలిపల్లి అనిల్, గుండు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ స్వర్గయ్య శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు జన్మదినం సందర్భంగా పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువులో మరి భారీ ఎత్తున ఆయన యొక్క జన్మదిన ఉత్సవాలు భారీగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగ గారు ఒక కులానికే నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా నాయకుడు అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. మరి ఎంతో మందికి సేవ చేసిన నాయకుడు. మరి జైల్లో ఉండి ఎమ్మెల్యే అయిన ఏకైక ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగ గారు. మరి అలాంటి వారి పుట్టినరోజు చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే ప్రతి పుట్టినరోజు కొత్తగా ఇది ఒక 6 నెలలు అవుతుంది వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహం పెట్టి ఇక్కడ ఆయన వర్ధంతి నాడు చేయడం జరిగింది. ఈ రోజు జన్మదినం కూడా అలాగే ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా కూడా మరి కొంతమంది పేదలకు దుస్తులు పంపిణీ కూడా పెట్టడం జరిగింది, దుప్పట్లు, చీరలు కూడా పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన మరణించారని అందరూ అనుకుంటున్నారు. ఆయన మరణించలేదు, మనందరిలో బతికే ఉన్నాడు అనడానికి నిదర్శనం ఆయన ఇలాంటి బర్త్డేలు, వర్ధంతులు జరగడమే. మరి అలాంటి మహానుభావుడికి విగ్రహం కట్టించడం, మరి ఇలాంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. పిఠాపురం పట్టణం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జననాయకులు పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన మహోత్సవము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం పట్టణ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్యం వీరుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని, ఈ మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది అని, ఆయన దేశభక్తి, ధైర్య సాహసాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు. అనంతరం జనసేన నాయకులు సురవరపు సురేష్ మాట్లాడుతూ గిరిజన బిడ్డలకు, మన్యం ప్రజలకు అల్లూరి సీతారామరాజు అంటే ఒక నిదర్శనం, ఆదర్శనమని, ఇక అలాగే పవన్ కళ్యాణ్ కూడా గిరిజనుల కోసం ప్రత్యేక వసతులు కల్పించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఇన్ఛార్జ్ బాలపల్లి అనిల్, జనసేన నాయకులు సురవరపు సురేష్, జోగా వీర వెంకటరమణ, వార్డు ఇన్ఛార్జీలు వనం వీరబాబు, సూరంపూడి లక్ష్మీపతి, నాగేంద్ర సురేష్, కె సాయి, కొత్తెం బాబురావు, లోవరాజు, కుక్కల నాగమణి, అరుణ, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణించే ఆటో డ్రైవర్లకు చివరి హెచ్చరికగా ఎస్ఐటి రామకృష్ణ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఇన్సూరెన్స్ మరియు ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్స్ లేకపోయినా వారు ఆటోలు నడపడం చట్టరీత్యా నేరమని, అటువంటి ఆటోలు రోడ్డుపై ప్రయాణం చేసి పోలీసులకు పట్టుబడితే మాత్రం కఠినమైన శిక్ష అమలు చేస్తామని, ఆటోకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ ఉంటే ప్రయాణికులకు, డ్రైవర్స్కు క్షేమదాయకమని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని, లైసెన్స్ లేకుండా రోడ్డుపై ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు. మీరు ప్యాసింజర్లు ఎక్కించుకొని తిరుగుతారు, నీకు లైసెన్స్ లేకుండా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. అలాగే ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ఆ బాధితులకి ఎలాంటి సహాయం కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రాదు. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి మీరు జాగ్రత్తగా లైసెన్సు, ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్నారంటే మీ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. అంటే మన వ్యాపారం అని జరిగితే సరిపోతుంది, పబ్లిక్ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కాదని మీ ఉద్దేశం. ఈరోజు 14 ఆటోలు ఇక్కడ తీసుకురావడం, మేము ఒక గంటలో నిలబడితే రోడ్డు 14 ఆటోలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలాంటి లైసెన్స్ ఆగని మాట్లాడదు, ఎలాంటి లైసెన్సు, ఇన్సూరెన్స్ లేనటువంటి ఆటోలని 14 వెహికల్స్ని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. అంటే చిన్నపాటి పొరపాటు, మనం రెగ్యులర్గా లైసెన్స్ పెట్టుకోలేము, ఇన్సూరెన్స్ పెట్టుకోలేము అనేటప్పుడు ఆటో నడపడం మీరు అర్హులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు లేనప్పుడు మన ఆటో నడపడం అర్హులు కాదు. పబ్లిక్ సేఫ్టీ కోసమే మనం అంతా కూడా, ఇప్పుడు మేము ఉండేది దేనికి, పబ్లిక్ సేఫ్టీ కోసం. మీరు వెళ్తారు, ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, నువ్వు భరిస్తావా డబ్బులు మొత్తం? వారి కుటుంబానికి నువ్వు రోడ్డు తీర్చగలవా? నీ జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్నావు, నువ్వు ఒక 5-6 దెబ్బలు తగిలితే వాళ్ళకి ఒక్కొక్కరు 5 లక్షలు 2 లక్షలు నువ్వు ఇప్పించగలవా? మీ జోబులో తీసుకొచ్చి ఇవ్వగలరా మీరు? మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అది పొరపాటే. ఖచ్చితంగా మేము నిరంతరం తనిఖీలు చేస్తాం, అందులో ప్రతిసారి కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈసారి దొరికితే కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు పబ్లిక్ సేఫ్టీ అనేది మాకు ఇంపార్టెంట్. ఆటో మీద వెళ్ళేటప్పుడు కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదు, ఓవర్లోడ్తో అస్సలు ప్రయాణం చేయకూడదు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ప్రమాదాలు నివారించిన వాళ్ళు అవుతారు. చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల 3 చక్రాల బండి లిమిటెడ్ స్పీడ్తో వెళ్ళాలి, ఏ చిన్న గొయ్యి తగిలినా పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మనం ముందు చూసుకొని జాగ్రత్తగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ పట్ల, రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ పట్ల మనకు అవగాహన ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, మనం కూర్చొని డ్రైవింగ్ చేసే చోట ఎడం పక్క ఒకరు, కుడి పక్క ఒకరు కూర్చోబెట్టుకుంటాం. వారి వర్గాలను కూర్చోబెట్టుకొని ఆ హ్యాండిల్ స్టీరింగ్ సరిగ్గా తిరగకుండా సడన్గా టర్నింగ్ పాయింట్ దగ్గర ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, తద్వారా ప్రమాదాలు జరుగుతాయి. ఈవెన్ నీతో పాటు ప్రయాణం చేసినటువంటి నీ ప్రయాణికులకు ఇబ్బందే, నీకు కూడా ఇబ్బందే, నీకోసం నీ కుటుంబం కూడా ఉంటుంది. నీ ఆటోకి ఇన్సూరెన్స్ ఉందనుకో, ఏదైనా ప్రమాదాలు ఆటో డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కొంత భరిస్తాడు, 80% వరకు భరిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వారు. ఇన్సూరెన్స్ లేకపోతే ఆటోకి ఏదైనా డ్యామేజ్ అయితే రూపాయి రాదు, మన జోబులో పెట్టుకోవాలి. నువ్వు రోజుల్లో ఒక నెల మొత్తం కష్టపడితే ఒక 25,000 సంపాదిస్తావు ఆటో మీద. అదే సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక 2,50,000 3 లక్షలు సంపాదించగలవు. నీ ఇలాంటి చెడు అలవాట్లు లేకపోతే. ఒక ప్రమాదం జరిగి ఆటో డ్యామేజ్ అయిపోతే ఈ సంవత్సరం మొత్తం కష్టమైన డబ్బులలో కూడా ఒక ట్రిప్కి ఎగిరిపోతాయి. అదే ఇన్సూరెన్స్ సక్రమంగా కట్టుకుంటే ఏం జరుగుతుంది? ఒకటే నీ ఆటోలో ప్రయాణం చేసిన పబ్లిక్కి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, నీ ఆటోకి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, ఈవెన్ నీకు కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. లేదా ఒక 2-వీలర్ ద్విచక్ర వాహనం వచ్చి నీ ఆటోని గుద్దుకుంటే అతను కూడా మీరు ఏం చెప్పగలరు? బాబు నా దగ్గర ఫుల్ ఫోర్స్లో రికార్డు ఉంది, ఏదంటే కేసు కట్టుకోండి, ఇన్సూరెన్స్ పెట్టుకో, నువ్వు నీకు ఇంతకుముందు చెప్పలేని ఇన్సూరెన్స్ ధైర్యంగా నువ్వు చెప్పగలవు. మొన్న ఒక ఆటో అతను ఇక్కడ కేఎంఎల్ వరకు ఒక అతను గుద్దేశాడు, 2-వీలర్ అతను కాలు ఇరిగిపోయింది.
ఏం చేశాడు? ఇప్పుడు 2,50,000 కట్టాడు అతనికి, 2,50,000 కట్టాడు. ఆ డబ్బులు ఎవరు భరించాలి? యాక్చువల్గా అయితే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తాడు. ఏదైనా ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఆటో సీజ్ అవుతారు, ఇద్దరు కలిపి పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు, అర్థమైందా? ఇది మీ అందరికీ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మరలా కానీ మాకు కానీ ఏదైనా ఇన్సూరెన్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఎవరైనా కూడా మాకు కానీ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేస్తాం. ఓవర్లోడ్తో ప్రయాణం చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత చాలానండి? ఎంత తెలుసా మీకు? ఎంత? 10,000. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఎక్కడైనా దొరికితే నువ్వు అయిపోయింది ఇక మీ పని. దొరికిన అవసరం లైసెన్స్ క్యాన్సిల్ చేయమని మేము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లెటర్ పెడతాం. కాబట్టి యువర్ రెస్పాన్సిబిలిటీ. మత స్వేచ్ఛను హరిస్తున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం నియోజకవర్గ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులు పిఠాపురం పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం పట్టణం చర్చి సెంటర్ దగ్గర నుండి ఈ ర్యాలీ ప్రారంభమై ఉప్పాడ సెంటర్ మీదుగా పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. దారి పొడవునా మత స్వేచ్ఛను హరిస్తున్న జీవోలను వెంటనే నిలుపుదల చేయాలని క్రైస్తవులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణకు పాస్టర్ అసోసియేషన్ సభ్యులు విక్టర్ బాబు, హనక్ బాబు, నాని బాబు చేతుల మీదుగా వినతి పత్రం అందజేశారు. పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క దినాన్ని మరి స్థానిక పిఠాపురం ఎంఆర్ఓ గారికి 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల నిమిత్తమై ఒక మెమోరాండంని సమర్పించడం జరిగింది. ఆ యొక్క మెమోరాండంలో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే 1950వ సంవత్సరంలో రాష్ట్రపతి గారు ఒక ఉత్తర్వుని జారీ చేశారు. దళితులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే క్రిస్టియానిటీని స్వీకరిస్తారో వారందరికీ కూడా వారి యొక్క ఎస్సీ హోదా పోతుంది అనేటువంటి ఆర్డర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. కనుక మరి భారతదేశంలో మనం అందరం కూడా మరి వివిధ రకాలైనటువంటి కులాల్లో జన్మించడం జరిగింది. మతం మారినంత మాత్రాన కులం ఎవరికి కూడా మారదు. గనుక ఇతర కులాల్లో నుంచి క్రైస్తవాన్ని స్వీకరించినటువంటి వారికి ఎవరికి కూడా కులం అనేటువంటిది రిజర్వేషన్ పోవటం లేదు. ఓన్లీ దళితుల విషయంలో మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇలాగ రిజర్వేషన్ పోవడం వల్ల దళితుల్లో నుంచి క్రైస్తవులలోకి మారినటువంటి వారికి వారి రిజర్వేషన్లు కోల్పోయేటువంటి పరిస్థితి వారు ఎదుర్కొంటా ఉన్నారు. కనుక మరి ఈ విషయంలో మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నాయకులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ విషయంలో ఆలోచించి దళితులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులలో మారినటువంటి వారికి మరి న్యాయం జరిగించాలని, ఈ విషయంలో మరి ఆర్డర్స్ రద్దు చేయడం విషయంలో కానీ లేకపోతే మార్పు చేయడం విషయంలో కానీ మరి తగినటువంటి చర్యలు తీసుకోవాలని పిఠాపురం పాస్టర్స్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి పై అధికారులకు చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ శాంతి ర్యాలీ చేయడం జరిగింది. మరి భారతదేశంలో 52వ సంవత్సరంలోనే మరి క్రైస్తవ్యం తోమా గారి ద్వారా వచ్చింది. ఇదేదో ఈనాడు వచ్చింది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాదు, ప్రారంభం నుంచి ఉన్న క్రైస్తవం ఇది. క్రైస్తవ్యం మన భారతదేశం అంతా వ్యాప్తి చెందడంలో ఎంతో మంది మార్పు చెందారు. వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, నరహంతకులు మారారు, ఎంతమంది జీవితాలు మారాయి. అలాగనే మరి క్రైస్తవులు సంస్థలు స్థాపించి మరి హాస్టల్స్ పెట్టారు, తర్వాత ఓల్డేజ్ హోమ్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు. ఈ రోజున ఎంతో మంది చదువుకుంటున్నారు. పిఠాపురంలో కూడా మనం పరిశీలన చేస్తే క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ద్వారా ఎంతోమంది ప్రముఖులు పుట్టారు. అలాగనే క్రిస్టియన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మొట్టమొదటిసారిగా మన వైపు క్యాన్సర్ వైద్యం కూడా అందించడం జరిగింది. సో ఇన్ని సేవా కార్యక్రమాలు క్రైస్తవ సంస్థల ద్వారా, మిషనరీ సంస్థల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు లేని కులాలు, మతాలు ఇప్పుడు మరి ఎందుకు మరి కొత్తగా వచ్చాయో మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే మేము ఎప్పుడు కులాలని, మతాలని ప్రోత్సహించాం. మేము కేవలం యేసుప్రభు వారి ప్రేమను ప్రకటిస్తాం. అలాగనే వారి జీవితాలు మార్పు చెందడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. అయితే 70 సంవత్సరాల క్రితమే మరి క్రైస్తవులు ఎవరైనా, దళితులు ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరిస్తే వారి సామాజిక హోదా, లేదంటే వారు రిజర్వేషన్ పోగొట్టడం, లేదంటే వారు ఎన్నికల్లో పోటీ చేయడం కుట్ర జరుగుతూ ఉంది. 70 సంవత్సరాలుగా దీన్ని పార్లమెంట్ లో చర్చించలేదు. ఈనాటికి కూడా అదే మరి జీవోని అడ్డుపెట్టుకుని ఎంతో మంది మరి జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్పడుతూ ఉన్నాయి. మరి ఈ విషయంలో తప్పనిసరిగా దాన్ని చర్చించి ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని
కోరుతూ ఈ రోజుని ఈ ర్యాలీ చేయడం జరిగింది. దాని ద్వారా ఎంతో మంది నష్టపోతూ ఉన్నారు, ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కులం వేరు, మతం వేరు. మిగిలిన కులాల అందరూ కూడా వారు సామాజిక హోదా బాగానే అనుభవిస్తున్నారు. ఓన్లీ కేవలం దళితులైనటువంటి 59 ఉపకులాల వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనేది మా ప్రశ్న. మేము ఎవరిని విమర్శించడం లేదు, కేవలం మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మేము కేవలం ఈ విషయంలో న్యాయం చేయమని అడుగుతున్నాం. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం అమ్మగారిని కలిసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వారు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కాకినాడలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో సంకష్టహర చతుర్థి పర్వదినం సందర్భంగా 223వ మాస ఉత్సవాన్ని ఉపవాస ఆరాధకులతో శాస్త్రోక్త రీతిగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు నిర్వహించారు. శుక్రవారం ఉదయం అభిజిత్ లగ్నంలో విఘ్నేశ్వరునికి విశేషంగా లక్షగరిక పూజ జరిగింది. 92 మంది ఉపవాసకులు పాల్గొన్నారు. సృష్టి ఆరంభంలో చతుర్థి గణేశునికి తొలి పూజ చేసిన మంగళ అభింకకు పసుపు కుంకుమ సమర్పించి దీక్షలు చేశారు. చంద్రుణ్ణి చతుర్థి వేళలో దర్శించడం భోగ భాగ్యాలకు శ్రీకారమని, గరిక ఒక సామాన్యమైన గడ్డి కాదని, క్షీరసాగర మదనంలో వచ్చిన అమృత బిందువులు భూమిపై పడి మొలిచాయని, అందుకే గణపతికి గరిక అంటే అంత ప్రీతికరమని రమణరాజు తెలిపారు. 1,00,000 గరికలను సమర్పించడం అంటే 1,00,000 సార్లు మనలోని అహాన్ని, అజ్ఞానాన్ని ఆయన పాదాల చెంత సమర్పించడమేనని, ఒక్కో గరికలో గణాలను ప్రతీకలని వాటిని విఘ్నేశ్వరుడికి అర్పించి గుణతీత స్థితిని కోరుకోవటమే 1,00,000 గరిక పరమార్థమని వివరించారు. గణపతి పురాణ శ్రవణం చేపట్టి మంగళ హారతులు అందించి 1008 ఉండ్రాళ్లు పంపిణీ చేశారు. ఇక నక్క సత్య సతీష్, మేఘన, రాఘవమ్మ, మంగతాయారు, లావణ్య, శ్రేయ, మణి, దేవి, వాణి, రమ్య, సీత, పద్మజ, నాగలక్ష్మి పాల్గొన్నారు. శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమైక్య, త్రినాథ వ్రత వేదిక బృందాలు సిద్ధిబుద్ధి సమేత గణపతికి సహస్రనామ పారాయణతో ముత్తైదువులకు పసుపు కుంకుమలు ప్రదానం చేశాయి. కృష్ణపింగళ సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో ఈ రోజున 92 మంది ఈ యొక్క చతుర్థి ఉపవాస దీక్ష చేస్తూ ఆ క్రమంలో భాగంగా స్వామికి మాడ వీధుల్లో ఈ యొక్క పసుపు కుంకుమ ఘంటానాదంతో ఈ యొక్క మంగళాంబిక మాతకి తొలి పూజ చేసి ఈ చతుర్థి ఉపవాస దీక్షలు చేపట్టి సాయంత్రం చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి జ్వాలాతోరణ దర్శించి దీక్షలు విరమించి స్వయం పాకాలను అందజేస్తారు. మంగళాంబిక మాతకి పసుపు కుంకుమ ధారణ ఎందుకంటే సృష్టి ఆరంభంలో స్వయంభూగా విఘ్నేశ్వర స్వామి ప్రవహించినప్పుడు తొలి పూజ పార్వతీమాత చేసింది. అందుచేత ఈ సంకష్టకాల చతుర్థి రోజున పార్వతీమాతకి ఈ యొక్క పసుపు కుంకుమలతో పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చతుర్థి దీక్షను ప్రారంభించడం జరుగుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా ఈ ఉపవాస దీక్షను చేసుకోవాలి. 24 నెలల పాటు చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కలియుగం 4,36,000 సంవత్సరాల్లోనూ కూడా ఎటువంటి జన్మలు కలిగినా ఈ యొక్క ఉపవాస దీక్ష ఫలితం వారి వెన్నంటి ఉంటుంది అనేటువంటిది పూర్వీకుల నుంచి ఉన్నటువంటి విశేషమైనటువంటి వాక్యం. అదేవిధంగా ఈ సంకష్టహర చతుర్థి 223 మాసోత్సవాలుగా భోగి గణపతి పీఠంలో నిర్వహణ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చేత ఈ యొక్క సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షను చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్దలు నిర్వర్తించుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం తెలియజేస్తా ఉంది. గణేష్ మహారాజుకి జై. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అధికార లాంఛనాలతో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో అల్లూరి స్మారక పార్క్ వద్ద మన్యం వీరుడుకు నివాళి అర్పించిన స్పీకర్ అయ్యన్న. నక్కపల్లి మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి. ఎంపీడీఓ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విప్లవ వీరుడు అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసిన అనిత. రైతుల భూ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేసిన సత్యానందరావు. తుని మండలంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన బోడే రామచంద్ర యాదవ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.